నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వారసత్వం, కళా సంపద, ధర్మ పరిరక్షణ ఆలయాల చుట్టూనే ఉందని వ్యాఖ్య. శాసన మండలిలో సంక్షేమ పథకాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం. పింఛన్ల తొలగింపు ఆరోపణలపై వివరణ ఇచ్చిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు రాఘవేంద్రరావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలంగాణ వచ్చిన ఉద్యమకారుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్న కవిత. ఎన్నికల హామీలను రాబోయే బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్. వారసత్వం, కళా సంపద, ధర్మ పరిరక్షణ ఆలయాల చుట్టూనే ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ శుక్రవారం ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి త్వరలోనే తప్పకుండా వస్తానని అన్నారు. జగన్ హయాంలో పలు ఆలయాల్లో అపచారాలు చాలా జరిగాయని ఈ సందర్భంగా ప్రస్తావించారు. వైసీపీ హయాంలో పాలక మండళ్లు వారి విధులు సరిగ్గా నిర్వహించి ఉంటే తిరుమలతో పాటు ఆలయాల చుట్టూ ఇన్ని అపచారాలు జరిగేవి కాదని తెలిపారు. రాజకీయాలకు తావు లేకుండా దేవుడికి కృతజ్ఞత పూర్వకంగా పాలక మండలి పనిచేయాలని సూచించారు. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు 10 కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు. ప్రతి ఒక్క భక్తునికి ఈ గిరి ప్రదక్షిణ ద్వారా కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కాలని అన్నారు. 22 ప్రధాన ఆలయాలతో పాటు అనేక ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున ఎందుకు పెట్టింది కాబట్టి 10 కోట్ల అదనంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం జరుగుతూ ఉంది. అలాగే దీన్ని మొత్తం రెండు వైపు భవిష్యత్తులో బాగా చక్కగా మొక్కలు మన పచ్చదనం ఉండేలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆనందంతో శ్రీకారం చుట్టుకోవడం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తురాలకి కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యభూమి దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నుంచి నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు వెళ్ళే రోడ్లను అభివృద్ధి చేస్తుంది. ఇందాక మనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రజలు భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా చాలా గొప్ప సంకల్పం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఉదాహరణకు వైఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి గారి క్షేత్రానికి కొండపైకి వెళ్లేరు ఘాట్ రోడ్డుకి 3,70,00,000 వ్యయంతో నిర్మిస్తున్నాం. వారి సహకారం మర్చిపోలేదు. అలాగే కోటప్పకొండ పరిసరాల్లో కూడా రోడ్డు నిర్మాణం చేపట్టి వాడపల్లి ఏడుబాబుల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గోదావరి కలకట్ట వెంబడి రోడ్డు నిర్మాణానికి 6 కోట్లు శాసకీయ నిధులను మంజూరు చేశాం. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసకీయ నిధులతో 40 కోట్ల పైగా వెచ్చించి సుమారు 22 ప్రధాన దేవాలయాలకి రోడ్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలతో దద్దరిల్లాయి. సంక్షేమ పథకాల అమలుపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో సభ వాతావరణం వేడెక్కింది. ఈ చర్చలో పింఛన్ల అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 20 నెలల్లో ఒక్క పింఛను తొలగించలేదని స్పష్టం చేశారు. 4.7 లక్షల మరణాల కారణంగా 2.7 లక్షల పింఛన్లు ఆగిపోయాయని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 63.2 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని వివరణ ఇచ్చారు. సభ్యులు అడిగినటువంటి క్వశ్చన్ అధ్యక్ష, సప్లిమెంటరీలో 2029 నాటికి 39 లక్షల పెన్షన్లు ఉన్నాయి అధ్యక్ష. అది తప్పు అధ్యక్ష. 54,10,000 పెన్షన్స్ 2019కి ఉన్నాయి అధ్యక్ష. అక్కడి నుంచి వాళ్ళు 65 లక్షలు చేశారని చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే 39 అనేది చాలా తప్పు. 54,10,000 పెన్షన్స్ 2019 నాటికి అప్పటి కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ తీసామని చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు గత 20 నెలలుగా పెన్షన్స్ తీయడం అనేది ఎక్కడా జరగలేదు అధ్యక్ష. గత గవర్నమెంట్లో 6 నెలలకు ఒకసారి 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి పెన్షన్ తీసి కొత్తవి ఇచ్చారు అధ్యక్ష. 20 నెలల్లో
పెన్షన్స్ అనేది ఎవరికి కూడా తీయలేదు అధ్యక్ష. స్పౌస్ పెన్షన్స్ కూడా వెంటనే శాంక్షన్ చేయడం అవుతుంది అధ్యక్ష. ఎవరైతే భర్త చనిపోతారో వృద్ధాప్యం పెన్షన్ లో ఎవరైతే భర్త చనిపోతారో వెంటనే భార్యకి కష్టం కలగకుండా, ఎందుకంటే వాళ్ళు హస్బెండ్ పెన్షన్ ఆ కుటుంబానికి కొంత సాయం ఉంటుంది. హస్బెండ్ చనిపోయిన తర్వాత భార్యకి వెయిట్ చేయకుండా వెంటనే పెన్షన్ ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సుమారు ఇప్పటికే 2,50,000 స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎవరైతే స్వర్గస్థులు అవుతున్నారో వాళ్ళ పెన్షన్ ఆగడం అనేది వాస్తవం అధ్యక్ష. స్వర్గస్థులైన వారికి పెన్షన్ ఉండదు కదా అధ్యక్ష. వాళ్ళు 4,70,000 మంది గత 24 నెలల కాలంలో చనిపోయారు అధ్యక్ష. వాళ్ళ పెన్షన్ ఆపడం జరిగింది. మరి అలాగే ఎవరైతే 3 నెలల పాటు పెన్షన్ తీసుకోవాలో వాళ్ళు పర్మనెంట్ మైగ్రేషన్ కింద పెన్షన్ ఆపడం జరుగుతుంది అధ్యక్ష. ఆ 3 నెలల కాలంలో కూడా 1 నెల గత ప్రభుత్వంలో 1 నెల ఇవ్వకపోతే ఆ నెల పెన్షన్ కోల్పోవడం జరుగుతుంది అధ్యక్ష. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో ఏ నెలలో వచ్చినా కూడా 3 నెలల పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో వలసగా కొంతమంది బయటకి ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేదా కొడుకు దగ్గర ఉండడానికి కొడుకు బయట ఉద్యోగం చేస్తే కొడుకు దగ్గర నివాసం ఉండడానికి వెళ్తున్నారు. వాళ్ళకి కూడా గౌరవప్రదంగా 3 నెలల ఎప్పుడు వచ్చినా కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంటే యావరేజ్ గా చూసుకున్నా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం 20 నెలల కాలంలో 55,000 కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు గొప్పగా చెప్పవచ్చు, కానీ ఒక విషయం చెప్తాను అధ్యక్ష. గడిచిన 2019 నుంచి 24 టైంలో మొత్తం కలిపితే 91,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడితే ఈరోజు కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే 55,000 కోట్ల రూపాయల పెన్షన్ నిమిత్తం ఖర్చు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అది సంవత్సరానికి 33,000 కోట్లు, 20 నెలలకి 55,000 కోట్లు అధ్యక్ష. సంవత్సరానికి అధ్యక్ష. ప్రతి నెల 2,750 కోట్లు ప్రతి నెల ఖర్చు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం యావరేజ్ తీసుకుంటే 5 నెలకి 1,500 కోట్లు మాత్రం ఖర్చు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నెలకి 1,200 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు పెన్షన్ నిమిత్తమై గ్రామాల్లో ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. పెన్షన్ అనేది చాలా గౌరవప్రదంగా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి నెల 1వ తారీఖున పేదలకి అందజేసి చాలా కుటుంబాల్లో ఆనందం కల్పించినటువంటి ఈ పెన్షన్ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 1వ తారీఖున ఆయన కూడా ఒక గ్రామానికి వెళ్ళి ఇవ్వడం అనేది చాలా గమనించాల్సిన విషయం అనేది మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శివస్వాములు భక్తులపై పోలీసుల లాఠీ ఛార్జీకి బాధ్యత వహిస్తూ హోంశాఖ, అటవీ, దేవాదాయ శాఖల మంత్రులు బహిరంగ క్షమాపణలు కోరాలని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 41 రోజులు కఠిన దీక్షలు పూర్తి చేసుకుని కాలినడకన 40 కిలోమీటర్లకు పైగా నడిచొచ్చిన శివస్వాములకు వేగంగా దర్శనం చేయించి పంపించాల్సింది పోయి వేల మందిని గంటల కొద్దీ కంపార్ట్మెంట్లో కుక్కి వేధించారని చెప్పారు. భక్తులకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఆలయాల్లో వరుస దుర్ఘటనలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం మేల్కోవడం లేదని మండిపడ్డారు. క్యూలైన్లో ఉండలేక మహిళా భక్తులు గోడలు దూకి బయటకు వస్తున్న వీడియోలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయని వివరించారు. దేవాలయాలకు హిందువులు వెళ్లాలన్నా భయపడేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి మన రాష్ట్రంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి తర్వాత అతి పెద్ద పుణ్యక్షేత్రము, అతి ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి ఈ యొక్క ప్రాంతము శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిది. భక్తులు శివస్వాములు తన యొక్క కోరికలు నెరవేర్చాలని ఆ స్వామివారిని మొక్కులు కోరుకుంటూ 41 రోజులు కఠిన దీక్ష నియమాలను పాటిస్తూ ఆ యొక్క శివ స్వాములందరూ కూడాను జ్యోతిర్ముడిని కట్టుకొని కొండ మీదకి వెళ్ళేసి ఆ యొక్క శివుడిని దర్శించుకొని కోరికలు తీర్చమని చేసేటువంటి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమము ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ సంవత్సరము చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఫల్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఈ సంవత్సరము ఆ శివస్వాముల యొక్క బాధలు వర్ణనాతీతము. వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఆ శివస్వాములు దాదాపు 40 నుంచి 45 కిలోమీటర్ల దూరము అడవిలో నడుచుకుంటూ వెళ్ళి చెప్పులు లేకుండా
ఆ యొక్క స్వామివారి దర్శించుకుంటారని అందరికీ తెలుసు. గతంలో దాదాపు 30 రోజుల పాటు ఈ శివస్వాములకి దర్శన భాగ్యం కల్పించేటువంటి ఏర్పాట్లు జరిగేటివి. ఈ సంవత్సరము ఆ 30 రోజులని కాస్త 7 రోజులకి కుదించి, ఆ 7 రోజులకు కుదించినప్పుడు మనకందరికీ తెలుసు, సామాన్యమైనటువంటి భక్తుడికి, ఇల్లిటరేట్ కూడా తెలుసు ఏంటంటే 30 రోజులు వచ్చే వాళ్ళు 7 రోజులకే కుదిస్తే ఆ యొక్క కూడలంతా కూడా 7 రోజులకే వస్తారు కదా అనేటువంటిది. ఆ జనాలంతా కూడా 7 రోజులు వస్తారని తెలుసు. కానీ ఎటువంటి శ్రద్ధ లేకుండా, దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా, అవగాహన లేకుండా ఆ 7 రోజులు కూడాను మొత్తం ఆ శివస్వాములు గాలికి వదిలేశారు. తెలుగు రాష్ట్రాలే కాదు, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వేలాది మంది భక్తులు ఆ యొక్క మల్లన్న స్వామి దర్శనం కోసము శివస్వాములు అందరూ వస్తారు. ఈ సంవత్సరం వచ్చినటువంటి వాళ్ళలో మీరు మీ వాళ్ళ కోసమై, విఐపి దర్శనాల కోసమై హాల్ట్ చేసి వీళ్ళందరినీ కూడాను క్యూలైన్లో బంధించి, కనీసం కింద శివస్వాములు చెప్పులు కూడా వేసుకోరు కదా ఏ భక్తులు కూడా, అక్కడికి కింద మ్యాట్లు కూడా లేకుండా మల్ల ఎండబెడతా ఉంటే, కింద కాళ్ళు కాలుతా ఉంటే, అక్కడ ఓం నమ శివాయ అని ఆ యొక్క జ్యోతిర్లింగం అంతా శైవక్షేత్రం ఓం నమ శివాయ అనేటువంటి నామకరణంతో విరజిల్లుతూ ఉంటుంది. కానీ వీళ్ళు చేసిన పనికి, అయ్యా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, కనీసం మాకు మంచినీళ్ళు ఇవ్వండి, మా కాళ్ళు కాలుతున్నాయి, మాకు ఆ శివయ్య దర్శనం కల్పించండి అని ఆహాకారాలు, గింకారాలు, పాపం ఆ భక్తుల యొక్క ఆ వీడియోలు చూసుకుంటే తెలుస్తుంది. ఇటువంటి సందర్భంలో కనీసం మానవత్వం ఉన్నోడు కానీ, హిందూ ధర్మం అంటే భయం ఉన్నోడు కానీ, దేవుడు అంటే భక్తి ఉన్నోడు కానీ చేసేటువంటి చర్యలు ఏంటయ్యా అంటే, కనీసం వారికి మంచినీళ్ళు ఏర్పాటు చేయడమా, యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి ఏదన్నా ఏర్పాట్లు చేసేసి అల్పాహారం ఏదైనా ఏర్పాట్లు చేయడమా, లేకపోతే కీలో దర్శనాలకి అందరికీ విఐపి అన్ని కూడా స్టాప్ చేసేసి వీళ్ళకి దర్శనాలు కల్పించాల్సినటువంటి మినిమము ఇటువన్నీ లేకుండా ఆ భక్తులు ఏదో తప్పు చేసినట్టు శివస్వాముల మీద చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా లాఠీ చార్జీలు, ఆ వీడియోలు చూస్తే కడుపు బల్లుమంటది. ఆ యొక్క దేవదేవుడు శ్రీశైల మల్లికార్జున స్వామిని అతి పవిత్రంగా పూజించే శివస్వాముల మీద మాల ధార వేసినటువంటి ఆ యొక్క శివస్వాముల మీద ఏ విధంగా లాఠీ చార్జీలు అసలు చేయడానికి ఎవరిచ్చారు మీకు పర్మిషన్? ఆ శివస్వాముల మీద లాఠీ చార్జీలు చేసి ఒక దొంగల్లాగానో, లేకపోతే ఒక డ్రగ్స్ అమ్మే వాళ్ళగానో, లేకపోతే ఏదో కునీకోరులు, దగాకారులు వాళ్ళు కూడా అలా చేయరేమో. శివస్వాముల మీద లాఠీ చార్జీలా? కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి కాదు, సాక్షాత్తు అడిషనల్ ఎస్పీ చేత మీరు ఈ విధంగా లాఠీ చార్జీలు చేయించారంటే మీకు కానీ, మీ ప్రభుత్వానికి కానీ, మీ నాయకులకు కానీ ఏమాత్రము దేవుడన్నా, హిందూ మతమన్నా, ధర్మమన్నా ఒక్క ఇంచు కూడా భయము లేదు, శ్రద్ధ లేదు అనేటువంటి తెలుస్తా ఉంది. ఈ ముగ్గురు మంత్రులు, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, హోంమంత్రిత్వ శాఖని తక్షణమే బర్తరఫ్ చేసి శివస్వాములకి క్షమాపణలు కోరకపోతే సభ్య సమాజం కాదు, హిందువులు కాదు, ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు, మన్నించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తా ఉంది. తల్లికి వందనం పెండింగ్ బకాయిలు బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు చెల్లించాలని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి 15,000 చెల్లిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టడమే కాకుండా రెండో ఏడాది కేవలం 13,000 ఇచ్చి చేతులు దులిపేసుకుందని, 15% మందికి పైగా విద్యార్థులకు 8,000, 9,000 మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. కంపెనీల ఏర్పాటు పేరుతో రాష్ట్రంలోని విలువైన భూములను 99 పైసలకే చంద్రబాబు తన అభిమానులకు ఇష్టారాజ్యంగా దారాదత్తం చేయడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం భూ కేటాయింపుల విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. మా సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడాడు. ఆయన మాట్లాడి చెప్తే అది కాదు అంటారు. అమ్మఒడి గురించి వచ్చింది, అదే ఇప్పుడేది దాన్ని తల్లికి వందనం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పేరు, మా ప్రభుత్వంలో మేము అమ్మఒడి పేరు. 1,00,000 మందికి ఇచ్చాం, అందరికీ ఇచ్చామన్నారు. సరే మీరు చెప్పారు, కానీ గత ప్రభుత్వం వచ్చి 15,000 ఇస్తామని చెప్పి మెయింటెనెన్స్ కానీ 2,000 రూపాయలు తీసింది, 13,000 ఇచ్చింది. మేము వస్తే మాత్రం 15,000 పూర్తిగా ఇస్తాను, ఏ ఒక్కరికైనా 15,000 ఇచ్చారా అనేది మా సభ్యుడు అడిగాడు. దానికి సమాధానం లేదు, లేకపోతే నేను లేచి ఒక మాట చెప్పాను, సార్ మీరు 13,000, 15,000 అది పక్కన పెడితే ఏదైతే మీరు ఇచ్చిన ఆ 13,000, 15,000 కూడా
ఆ 13,000 రూపాయలు కూడా 100% అందరికీ రాలేదు. సుమారు 15% సుమారు సబ్జెక్టు కరెక్షన్ అంకి మీరు వెరిఫై చేసుకోండి. క్షేత్ర స్థాయిలోను ఎందుకు రాలేదో ఇంకెందుకు ఇవ్వలేదో 7,800 రూపాయలు ఇచ్చారు, ఇంకా 7,800 రూపాయలు ఇంకా ఇవ్వాలి. వాళ్ళకి 1000 అటు ఇటు 6-7 ఇవ్వాలి. దయచేసి వెరిఫై చేసుకొని చెప్తే మీరు చెప్తే అబద్ధమనే మాట చెప్తారన్న. పోనీ మీరు ఏమి వివరణ ఇవ్వండి అని పర్లేదు. అప్పుడు నేను చెప్పాను ఈ శాసనమండలి సాక్షిగా ఇది ఒక గౌరవమైన సభ, ఇందులో మాట్లాడుతుంది ఒక పార్టీ ఒక పక్షానికి మా పార్టీ నన్ను లీడర్గా గుర్తించి ఇక్కడ పంపించింది. ఆ హోదాలోనే ఆ గౌరవంతోనే ఇక్కడ మాట్లాడుతున్నాను. ఒకవేళ నేను చెప్పింది ఏదైనా అబద్ధమైతే ఒక సత్యదూరం అయితే అది విత్డ్రా చేసుకుంటాను, సభకి అపాలజీ కూడా చెప్తాను అని కూడా చెప్పాను. ఎందుకు నేను జన్మానికి 15 సంవత్సరాలు మంత్రి చేశాను, 5 సంవత్సరాలు ఎంపీగా చేశాను. సాంప్రదాయాలు కానీ పరిస్థితులు కానీ తెలుసు. ఎందుకు ఏ విషయం ఉన్నా క్షేత్రస్థాయిలో తెలుసుకోకుండా మాట్లాడే పరిస్థితి కాదు. ఒకసారి వెరిఫై చేసుకోండి, దయచేసి అవి ఇప్పించండి అని చెప్పాం. కాదు ఇవ్వక్కర్లేదు, మీరు చెప్తున్నంత సత్యదూరం మీరు 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 ఇలా తప్పుతో పడి అని అడ్డుకోలుగా మాట్లాడతారు. ఇప్పుడు కూడా చెప్తాను సభ మీ అందరి సాక్షిగా ఈ మీడియా సాక్షిగా, ఇంకా రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులకి 100 మందో 1000 మందో కాదు, లక్షల్లో విద్యార్థులకి 7,800 రూపాయలు ఇంకా బకాయి ఉంది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.